హలో అండి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏంటి ఇవన్నీ చూపిస్తాను అనుకుంటున్నారా? ఇవి నా హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నమాట. నేను ఫస్ట్ టైం ఎన్టీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎన్టీ స్కానింగ్లో రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. ఇవి నా బేబీ రిపోర్ట్స్. అన్నమాట. బేబీ చూసారు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అలాగే నాకు ఈ ఎన్టీ స్కానింగ్ టైంలోనే నాకు థైరాయిడ్ వచ్చింది. అప్పుడు ఇంకెవ్వరు తోడున్నా లేకపోయినా నా భర్త అయితే నాకు తోడుగా ఉండి నన్ను ప్రతి దగ్గరికి తీసుకెళ్ళారనమాట. హాస్పిటల్స్లో కానీ ప్రతి ఒక్కరి. ఇది లాస్ట్ టైం ఈ మంత్లో అయిన తీఫా స్కానింగ్ అనమాట. 5th మంత్లో అవుతుంది కదా, తీఫా స్కానింగ్ రిపోర్ట్స్ అనమాట. మీరైతే నా అలాగా అస్సలు చేయొద్దు. నాకైతే ఫస్ట్ మంత్లో తెలియలేదు, సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కానీ నేనైతే పట్టించుకోలేదనమాట. ఏముందలే పీరియడ్ వస్తుంది అనుకున్నాను. కానీ సెకండ్ మంత్ నాకు 10 days బ్లీడింగ్ అయింది. 10 days బ్లీడింగ్ అయిన తర్వాత ఇలా ఎందుకు అవుతుందని నేను హాస్పిటల్ వెళ్ళాక నాకు అప్పుడు పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది. ఇంకప్పుడు డాక్టర్స్ చెప్పేశారు, అమ్మ ఇలా అయితే ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోతుంది, కాకపోతే బిడ్డ హార్ట్ బీట్ అదంతా మంచిగా ఉందని అయితే చెప్పారు. మీరైతే అస్సలు అలా చేయొద్దండి. హెవీగా బరువు లేపేయడం అలా అయితే అస్సలు చేయొద్దు ప్లీజ్. మీరైతే ఒక 1 month రాకపోయినా సరే మీరు వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఇంకా అంతేకాకుండా 3rd month ఎన్టీ స్కానింగ్ అయిపోయింది. 4th month నార్మల్ స్కానింగ్కి అయితే వెళ్ళాము. 5th month తీఫా స్కానింగ్ కూడా మంచిగానే ఉంది హెల్త్ అదంతా. కానీ థైరాయిడ్ అయితే నార్మల్ వచ్చింది. ఇంకా కూడా యూజ్ చేయమన్నారు. థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. మీరు మాత్రం పీరియడ్ మిస్ అయిన వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు మాత్రం అలాగా అస్సలు ఉండొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు అన్నమాట. నేను అలానే చేశాను. బట్ ఇప్పుడు నాకు అంత ఫైన్. నేను ఒక బిడ్డను కోల్పోయేదాన్ని. నేను కొంచెం లేట్ అయి ఉన్నా కూడా నేను ఒక బిడ్డను కోల్పోయేదాన్ని. నాకు అసలు తలుచుకుంటేనే చాలా అంటే చాలా భయం వేస్తుంది. సో మీకు ఇలా ఏమైనా అనిపిస్తే వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇలా అయితే ఉండొద్దనమాట. నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఇది. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.